జస్ట్ అలా పడుకున్నాను. ఇంకా లేచిన వెంటనే పిల్లాది వీరుడు బీజం పిండేశాడుగా బా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ అవబోతున్న వీడియో వచ్చేసి మాస్ మహారాజ్ది ఇరుమూడి గ్లిమ్స్ అనమాట, గ్లిమ్స్ రియాక్షన్. సో మనం అయితే సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇంకా మాస్ మహారాజ్ అని టైటిల్ పడదనుకుంటా ఈ మూవీకి. ఎందుకంటే తెలిసింది కదా మూవీ అబౌట్ ఏంటంటే మన అయ్యప్ప స్వామి మాల అండ్ అలాగే అయ్యప్ప స్వామి గురించి. అందుకనే నాకు తెలిసి మ్యాక్స్ మాస్ మహారాజ్ కానీ అవి ఉండవు, జస్ట్ రవితేజ అని వస్తుంది అనుకుంటా టైటిల్. చూద్దాం. అసలు గ్లిమ్స్ అయితే మనం సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే అసలు సాంగ్ దింపారు కదా మన జీవి ప్రకాష్ గారు. ఎప్పుడైతే ఆ పోస్ట్ పెట్టారో ఎక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో, వీరాది వీరుడు ఎక్కినాడు పల్లెకి సాంగ్ ఉంది కదా బాబోయ్, అది క్రేజీ అనమాట. అది ఒక 2 seconds పొద్దున్న లేచిన నాకు నిన్న అర్థమైంది దింపుతాడు ఫిలిమ్స్ అని. నాకు ఎర్లీ మార్నింగ్ ఎలా మెలకు వచ్చిందంటే జస్ట్ అలా పడుకున్నాను, ఇంకా లేచిన వెంటనే పిల్లాది వీరుడు అంతే. ఇలా లేచి జస్ట్ ఓకే ఈరోజు అదే ఆడేస్తుంది అనమాట లోపల. ఎలా చూపిస్తారు ఆ సాంగ్ ఉంటుందా లేదా గ్లిమ్స్లో, ఒక 2 seconds అలాంటి ఆ సాంగ్ అయ్యప్ప స్వామిది వస్తే అది ఒక్కసారి ఎప్పేర్ అయితే చూసి ఇంకా రెచ్చిపోవచ్చు అనమాట. ఒక ఎలా ఉంటుందంటే ఇంకా జాతరలో ఉంటుంది అలాగా. చూద్దాం, ఇంకా లేట్ చేయకుండా అండ్ అలాగే డ్రాక్ చేయకుండా మనం అయితే ఫస్ట్ అయితే దీనికి రియాక్షన్ అయిపోదాం, రియాక్షన్ అయితే ఇచ్చేద్దాం. సో లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. అది వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరవాన కంటుడు ఎక్కినాడు పల్లకి. అది వస్తే మాత్రం ఇంకంతే పునగాలే. ఓకే, మర్చిపోయాను, ఇది ఒక తండ్రి కూతుర్లకి ఉన్న ఎమోషన్ అని కూడా చెప్పారు. చూద్దాం అసలు ఎలా ఉంటుందో. నేనైతే మర్చిపోయాను, చూసారా మెయిన్ పాయింట్. రవాణా చాలా స్మూత్ కామ్ క్యారెక్టర్ చాలా తర్వాత ఇయర్స్ తర్వాత. బా బీజం పిండేశాడుగా బా. క్రేజీ. విక్రమార్కుడు గుర్తొచ్చింది. మాస్ మహారాజ్ పడిపోయింది టైటిల్. మందు మానే నానా స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఇద్దరు వేసారా? ఓకే, మాలిద్దరు వేసారు. శివాని ఆఫ్టర్ ఏంటది ఖుషి మూవీ తర్వాత శివ నిర్వాణ ఇస్ బ్యాక్ విత్ క్రేజీ టైటిల్ అండ్ అలాగే ఒక మంచి డివోషనల్, అంటే డివోషనల్ టచ్ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఎమోషన్ ఉంది అండ్ అలాగే అసలు ఎమోషనల్ ఉందబ్బా. అసలు చాలా బాగా వచ్చింది గ్లిమ్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎంత ఎమోషనల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్గా ఏదో ఫన్నీ మూవీ, ఫన్నీ అంటే ఒక రెగ్యులర్ మూవీ ఇలా ఉంటుంది అనుకున్నా. బట్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ ఉంటుందని అనుకోలేదు. అంటే అప్పుడు గ్లిమ్స్లో కాకుండా ఇది దింపారు కదా పోస్టర్, అన్ని కూతురు ఉందంటే ఎలా ఉంటుందంటే టూరిస్ట్ ఫ్యామిలీ అలా ఉంటుందేమో అనుకున్నాను గ్లిమ్స్ అదిని. బట్ అబ్బో ఊరం మాస్ ఉందిగా. ఎక్కడైతే ఎమోషనల్ చూపించారో ఆ విక్రమార్కుడు గుర్తొచ్చింది నాకు. ఆ చిన్న పాపతో అలా ఉండడం కానీ ప్రేమగా. నాకు విక్రమార్కుడు ఇయర్స్లోకి వెళ్ళిపోయాను అనమాట, ఆ ఏజ్లోకి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే రవణ అలాంటి క్యారెక్టర్ని ఇలా చింపి పడేస్తాడు అనమాట, హోల్డ్ చేస్తాడు. దట్టు మళ్ళీ ఎమోషన్ ఉందంటే దాన్ని చూసారు కదా, నాన్నని పిలిచినంటే వెనక తిరిగి అసలు ఆ షాట్ ఒకటి చూపిస్తున్నానండి. నాకైతే అది క్రేజ్ అనిపించింది ఆ షాట్. అసలు రవణ ఇది ఒకటి, ఇది షాట్ ఇది. మందు మానే నానా
అంటే ఎంత ఎమోషనల్గా పెట్టాడు చూడండి ఫేస్. అండ్ అలాగే సీరియస్ ఫేస్ అయితే ఇది రవాణా ఇది ఒకటి ఇంకది అయితే గూస్ బంప్స్ అయ్యా ఈ సీన్ అయితే. అబ్బబ్బబ్బా! అసలు అంటే ఫ్యామిలీ మ్యాన్ లాగా ఒక నీట్ అండ్ సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ ఎంత బాగున్నాడు చూడండి. పక్క బాబుడితో వేసుకొని మెడలో మాలలు స్వామి ఒక శాంతమైన జీవితంలో ఎలాగ ఒక ప్రళయమైన థింగ్స్ ఎలా వస్తాయో అంటే అబ్స్టకల్స్ అయ్యి ఎలా వస్తాయో చూపిస్తారనుకుంటా మూవీ మొత్తం. పాపకి ఏదో రిస్క్ అవుతుంది నాకు అర్థమైపోతుంది. సో ఇది నాకు తెలిసి నేనైతే క్లిమ్స్ చూసి నేను ఎక్స్పెక్టేషన్ చేసింది. ఎందుకంటే మనం అయితే అదే ఎక్స్పెక్ట్ చేయగలం. ఎందుకంటే చూడండి పాప ఏదో నాన్నని పిలిచినట్టునే అన్న వెనక్కి తిరిగాడు. సో నాకు తెలిసి ఏదో అవుతుంది. సమ్ కిడ్నాప్ ట్రాఫికింగ్ ఉంటుంది. ఉమెన్ ట్రాఫికింగ్ అని చైల్డ్ కిడ్నాపింగ్ అని సమ్ ఏదో ఉంటుంది. తనని కాపాడుకుని తనని వెతుక్కుంటూ చేసే పనులు అనుకుంటా ఇది. మేబీ అయ్యి ఉండొచ్చు. అది చేస్తే రొటీన్ అయిపోద్ది. బట్ నార్మల్గా వేరేది ఏమైనా చేస్తే మాత్రం హిట్ అయిపోద్ది. ఇంకా ఇది అలా అనకూడదని చెప్పి కోరుకున్నాం. సో ఫస్ట్ అయితే నాకైతే 2 ఎమోషనల్ గ్లిమ్స్ అని అనిపించింది. చాలా బాగుంది. హార్ట్ అంటే ది హార్ట్ ఆఫ్ ఇరుముడి అని చూపించారు చూసావా. అంటే మీరు చూడొచ్చు మన గ్లిమ్స్ పేరు కూడా అలాగే పెట్టారు, ది హార్ట్ ఆఫ్ ఇరుముడి అని. అంటే ద సోల్ అంటే ది ప్లాట్ ఏదో ఉన్నదో రివీల్ చేశారు. అసలు తండ్రి కూతురులు ఉన్న బాండింగ్ కానీ పాపతో తనకున్న కనెక్షన్ కానీ వాళ్ళిద్దరి ప్రపంచం అంటే మదర్ని ఇంకా చూపించలేదు. సో ఇంకో ఈ షార్ట్ అదిరిపోయింది మూన్ లైట్లో వెనక వాటర్ ఫాల్స్ అది. అండ్ ఇది తనకి ఇష్టమైన ప్రపంచం నుంచి తన ఇష్టమైన కూతురిని తీసుకెళ్ళిపోతే ఒక ఫాదర్ ఎలా రియాక్ట్ అవుతాడో ఆఫ్టర్ మహారాజ్ ఇది ఉంటుంది కదా, మహారాజేనా మూవీ విజయ్ సేతుపతి. సో అలాంటి మూవీ అనుకుంటున్నాను నేను కూడా. అలాంటి మూవీ అయితే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అంటే రవాణాకి కంబ్యాక్ అవ్వాలి. సో ఈ మూవీతో కంబ్యాక్ అవుతుందని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. సో నేనైతే నా గ్లిమ్స్ రియాక్షన్ అయితే ఇదే గైస్. అండ్ ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే లైక్ షేర్ చేసి రవాణా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనమాట. నాకు సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మంచి వీడియోస్ అండ్ అలాగే ఇలాంటి అంటే ఫస్ట్ రియాక్షన్ నేను అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్ నుంచి ఫస్ట్ రియాక్షన్ అయితే నేను ఇచ్చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ కొట్టినట్టు మీరు నా రియాక్షన్ అయితే చూసేయచ్చు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ సైనింగ్ ఆఫ్. బై.